పేరుతో రేపటి నుంచి బస్సు యాత్రలో పాల్గొననున్నారు గులాబీ బాస్. మిర్యాలగూడ నుంచి ప్రారంభమయ్యే యాత్ర మే 10న సిరిసిల్లలో ముగియనుంది. మొత్తం 17 రోజుల పాటు పలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోరుబాట పేరుతో రేపటి నుంచి బస్సు యాత్రలో పాల్గొంటారు గులాబీ బాస్. మిర్యాలగూడ నుంచి ప్రారంభమయ్యే యాత్ర మే 10న సిరిసిల్లలో ముగియనుంది. మొత్తం 17 రోజుల పాటు పలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్ చెప్పండి, బస్సు యాత్ర అంటే కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక బస్సు యాత్ర, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక పోరుబాట పేరుతో రేపటి నుంచి బస్సు యాత్రలో పాల్గొంటారు గులాబీ బాస్. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈ నెల 24వ తేదీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి తర్వాత బీఫారాలు అందజేశారు. తర్వాత 95 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి కూడా అభ్యర్థులకు చెక్కులను కూడా అందజేయడం జరిగింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు, అదేవిధంగా పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ సమీక్ష సమావేశాలు కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. ఇప్పటికే పార్టీ క్యాడర్ అంతా కూడా మొత్తం మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో సిద్ధం చేసినప్పటికీ ఇక నామినేషన్ల పర్వం ఈ నెల 25తో ముగుస్తుంది. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా బస్సు రోడ్ షో యాత్రలకు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీ నుంచి మే 10 వరకు మొత్తం 17 రోజుల పాటు 21 ప్రాంతాల్లో కేసీఆర్ ప్రచార యాత్ర ఉంటుందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అధికారికంగా తెలిపాయి. అయితే అందులో ఆదిలాబాద్ ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రచారం లేదు. అయితే ఆదిలాబాద్ జిల్లా కూడా, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా కేసీఆర్ రోడ్ షో బస్ యాత్ర ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే కరీంనగర్లో పార్టీ ఎంపీ అభ్యర్థి ఏదైతే వినోద్ కుమార్ ఉన్నాడో అతని గెలుపు కోసం ప్రజా ఆశీర్వాద సభతో భారీ బహిరంగ సభ చేపట్టారు. అదేవిధంగా చేవేల పార్లమెంటు పరిధిలో చేవేల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం ప్రజా ఆశీర్వాద సభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డి, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్లకు మద్దతుగా భారీ బహిరంగ సభను సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. ఈ సభలన్నిటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ హాజరవడంతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, గంగుల కమలాకర్ ఇలాంటి నేతలంతా కూడా సభలకు హాజరై పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రచార బస్సు రోడ్ షో యాత్ర ద్వారా మరింత ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అయితే బస్సు యాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వీలైనన్ని ప్రాంతాల్లో బస్ యాత్ర నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్వహించింది. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఈ బస్ యాత్ర ప్రారంభమవుతున్నట్టు అధికారికంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. మే 10న సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో బస్ యాత్ర ముగుస్తా ఉంది. అయితే మొత్తం కూడా 17 రోజుల పాటు 21 ప్రాంతాల్లో ఈ బస్ యాత్ర ఉంటుంది. మరోవైపు కేటీఆర్
మా చేవేల పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, హైదరాబాదు, సికింద్రాబాద్ ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులను ఓన్ చేసుకునేందుకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవేల ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రధాన దృష్టిని ఆకర్షించింది. అదేవిధంగా మెదక్ పార్లమెంటు, తర్వాత జహీరాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ప్రాంతాల్లో హరీష్ రావు పెద్ద ఎత్తున పర్యటించేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా పార్టీ నాయకుల్లో మరింత ఉత్తేజం పెరుగుతుంది. కేసీఆర్ బస్సు యాత్ర ఓన్లీ ఎన్నికల ప్రచార యాత్రలే కాకుండా ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల కుటుంబాలను కూడా పరామర్శించాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటికే 25 నష్టపోయిన రైతులకు ఇటీవల కరెంటు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్ ఇప్పుడు వర్షాలతో తడిసి ముద్దై ధాన్యం కేంద్రాల్లో ధాన్యం పెద్ద ఎత్తున నష్టం పడుతుంది. దీనివల్ల రైతులు పండించిన పంటకు నష్టపోయారు, పండించిన పంట కోసుకున్న తర్వాత కూడా నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఓవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా కేసీఆర్ పరిశీలిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఏదేమైనా తెలంగాణలో 15 లోక్సభ స్థానాలకి ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నాడు. ఆ పార్టీ హైకమాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర ముఖ్య నేతలు కూడా హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ కేటీఆర్ కూడా చేవేల పార్లమెంటు, నాగర్ కర్నూలు పార్లమెంటు, వరంగల్ పార్లమెంటు ఈ 3 పార్లమెంటు పరిధిలో కూడా కేటీఆర్ విస్తృత పర్యటన చేస్తూ ఉన్నారు. మరికాసేపట్లో చేవేల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తున్న రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో రాజేంద్రనగర్లో భారీ జనసమీకరణతో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అరకపూడి గాంధీ, తర్వాత కాళ యాదయ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి అందరూ కూడా హాజరవుతున్నారు తెలుస్తా ఉంది. వారితో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా హాజరవుతున్నారు. ఏదేమైనా ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్ యాత్ర ద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఒక జోషు నింపుతుందని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికైతే ధీమా వ్యక్తం చేస్తుంది. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.